ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 50వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు శృంగిబేరపురమున గంగాతీరము చేరుట, నిషాదరాజు గుహుడు రామాదులను సత్కరించుట అనే కథగా విందాం. రాముడు అందము విలాసము అయిన ఆ కోసల దేశం దాటి అయోధ్యాపురం వైపు తిరిగి నమస్కరిస్తూ, కకుత్సవంశమునందు పుట్టిన వారిచే పరిపాలింపబడుతున్న ఓ నగర శ్రేష్టమా, నిన్ను నీ యందు నివసిస్తూ నిన్ను పరిపాలిస్తున్న దేవతలను అనుమతి కోరుతున్నాను. నేను వనవాసాన్ని పూర్తి చేసుకుని దశరథుని రుణం తీర్చి తల్లిదండ్రులతో కలిసి మరల నిన్ను చూస్తాను అన్నాడు. పిమ్మట అతడు కన్నీళ్లతో నిండిన ముఖంతో రక్తం వలె ఎర్రనైన నేత్రములు కలవాడై దీనుడై కుడి చేయి ఎత్తి తనను చూడవచ్చిన ఆ గ్రామీణులతో, మీరు నాపై తగిన విధంగా జాలి దయ చూపించారు. చాలా కాలం దుఃఖించడం మిక్కిలి చెడ్డది. అందుచేత మీ పనులు చూసుకోవడానికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళందరూ మహాత్ముడైన ఆ రామునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఘోరంగా ఏడుస్తూ అక్కడక్కడనే నిలచి రాముని చూస్తున్నారు. ఆ జనులందరూ రామ దర్శనానికి తృప్తి చెందక ఆ విధంగా విలపిస్తూ ఉండగా, రాత్రి ప్రారంభమున సూర్యుడి వలె రాముడు కళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయాడు. పిమ్మట పురుష శ్రేష్ఠుడైన రాముడు కోసల దేశాన్ని దాటాడు. ఆ దేశం ధనధాన్యాలతో నిండి మంగళప్రదమై ఎక్కడ నుంచి కూడా ఎటువంటి భయమూ లేకుండా సుందరంగా ఉంది. అక్కడ జనులందరూ దాన స్వభావులు. అక్కడక్కడ చైత్యములు, యూపస్తంభాలు కనబడుతున్నాయి. అడుగడుగునా ఉద్యానవనాలు, మామిడి తోటలు, జలముతో నిండిన జలాశయాలు ప్రకాశిస్తున్నాయి. జనులందరూ సంతుష్టులై పరిపుష్టులై ఉన్నారు. ఆ దేశమునందంతటనూ కూడా అనేక గోసమూహాలు వ్యాపించి ఉన్నాయి. ఎక్కడ చూసినా వేదఘోషం వినబడుతోంది. ఆ దేశము రాజులందరూ చూడవలసిన దేశం. రాముడు రాజులచే అనుభవింపదగిన ఆ రాజ్యాన్ని, దాని మధ్య భాగాన్ని ప్రయాణం చేసి దాటాడు. విశాలమైన ఆ రాజ్యం ఆనందకరమై సుందరములైన ఉద్యానవనాలతో నిండి ఉంది. కోసల దేశాన్ని దాటిన ఆ రాముడు అక్కడ 3 మార్గాల్లో ప్రవహించేది, సుందరమైనది, మంగళకరములైన ఉదకములు కలది, నాచులేనిది, ఋషులచే సేవింపబడునది అయిన గంగను చూశాడు. ఆ గంగానది సమీపంలో ఉన్న అందమైన ఆశ్రమములు ఆ నదికి అలంకారాలుగా ఉన్నాయి. సంతోషంతో కూడిన అప్సరస స్త్రీలు ఆయా కాలములందు వచ్చి మంగళప్రదమైన ఈ గంగకు సంబంధించిన హ్రదములలోని జలాలను సేవిస్తూ ఉంటారు. శుభప్రదమైన ఈ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు ప్రకాశింపచేస్తూ ఉంటారు. గంధర్వుల భార్యలు చాలామంది ఈ నదిని సర్వతా సేవిస్తూ ఉంటారు. ఈ నది అంతటనూ కూడా దేవతలు విహరించు పర్వతాలు, ఉద్యానవనములు వందల కొలది ఉన్నాయి. దేవతల కొరకై ఆకాశమునందు ప్రవహించడం చేత ఇది దేవనది అని ప్రసిద్ధమైనది. ఆ నది కొన్ని చోట్ల నీటి అట్టహాసం చేత భయంకరంగా ఉంది. కొన్ని చోట్ల నురుగు అనేది తెల్లని మందహాసంతో కూడి ఉన్నది. కొన్ని చోట్ల జలము జడవలే దీర్ఘమై ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల సుడులతో శోభిస్తోంది. ఆ గంగానదీ జలము కొన్ని చోట్ల నిశ్చలము, లోతుగానూ ఉన్నది. కొన్ని చోట్ల వేగంగా ప్రవహిస్తోంది. దాని ధ్వని కొన్ని చోట్ల గంభీరంగానూ, మరికొన్ని చోట్ల భయంకరంగానూ ఉంది. దేవతలందరూ ఈ నదీ జలంలో స్నానమాడుతున్నారు. అది తెల్లని కలువలతో ప్రకాశిస్తోంది. కొన్ని చోట్ల నిండుగా విశాలంగా ఉన్న ఇసుక తిన్నెలు ఉన్నాయి. కొన్ని చోట్ల తెల్లని ఇసుక వ్యాపించి ఉంది. హంసలు, సారస పక్షులు, చక్రవాకాలు ఈ నదియందు విహరిస్తూ ధ్వని చేస్తున్నాయి. దాని మధ్య భాగం ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షుల రొదల చేత ప్రతిధ్వనిస్తోంది. కొన్ని చోట్ల తీరములపై మొలిచిన వృక్షాలు మాలల వలె ఆ గంగను అలంకరిస్తున్నాయి. కొన్ని చోట్ల వికసించిన కలువలు, మరికొన్ని చోట్ల పద్మ వనములు వ్యాపించి ఉన్నాయి. కొన్ని చోట్ల తెల్లని కలువల గుంపులు, వాటి మొగ్గలు ఆ నదిని ప్రకాశింపచేస్తున్నాయి. కొన్ని చోట్ల అనేక విధములైన పుష్పములు, పరాగములు పడి రంగు మారిపోవడం చేత అది మత్తెక్కినట్లు కనబడుతోంది.
ఆ గంగా నది మణివలే నిర్మలంగా కనబడుతోంది. దిగ్గజములు, మదించిన వనగజములు, దేవతల వాహనములైన ఉత్తమ గజములు దీనిలో దిగి మాటిమాటికి ధ్వని చేయడం చేత దానితో వన మధ్యమంతయు కూడా ప్రతిధ్వనిస్తోంది. ఆ గంగానదీ ప్రాంతం అంతటా కూడా ఫలములు, పుష్పములు, చిగుళ్ళు, పొదలు, పక్షులు వ్యాపించి ఉండడం చేత అది ప్రయత్నపూర్వకంగా ఉత్తమమైన అలంకారాలతో అలంకరించిన స్త్రీవలే ఉన్నది. ఆ నదిలో అడవి కోతులు, మొసళ్ళు, సర్పములు నివసిస్తున్నాయి. విష్ణుపాదం నుండి ప్రవహిస్తున్నది. దేవలోకానికి సంబంధించింది, పాపములు లేనిది అయిన ఆ గంగానది పాపములను తొలగించున్నది. సారస పక్షులు, క్రౌంచ పక్షులు ఆ నది యందు ధ్వని చేస్తున్నాయి. అట్టి సముద్ర మహిషి అయిన గంగను రాముడు శృంగిబేరపురం వద్ద సమీపించాడు. తరంగముల చేత కప్పబడిన సుడులు గల ఆ నదిని చూసి రాముడు సారథి అయిన సుమంత్రునితో, నేడు ఇక్కడే నివసిద్దాం. ఈ నదికి దగ్గరనే అనేకమైన పుష్పములతో, చివుళ్లతో నిండిన చాలా పెద్దదైన గార చెట్టు ఉంది. ఇక్కడనే ఆగుదాం. పూజింపదగిన జలము గల నదీ శ్రేష్టమైన ఈ గంగానది దేవతలకు, దానవులకు, గంధర్వులకు, మృగములకు, మనుష్యులకు, పక్షులకు శుభాన్ని కలిగిస్తుంది. అట్టి ఈ నదిని చూద్దాం అన్నాడు. లక్ష్మణుడు, సుమంత్రుడు కూడా రాముని మాట అంగీకరించి ఆ రథాన్ని ఇంగుదీ వృక్షము వైపుకు తోడ్కొని వెళ్లారు. ఆ వృక్షం సమీపించి రాముడు, సీత, లక్ష్మణుడు రథం నుంచి దిగారు. సుమంత్రుడు కూడా రథం దిగి గుర్రములను విప్పి చెట్టు మొదట ఉన్న రాముని వద్ద వినయపూర్వకంగా కూర్చున్నాడు. అక్కడ రామునకు ప్రాణ సమాన స్నేహితుడు, బోయిజాతికి చెందినవాడు, బలవంతుడు, ఆ బోయిజాతి వారికి అధిపతి అని ప్రసిద్ధుడు అయిన గుహుడు అనే రాజు ఉన్నాడు. రాముడు తన దేశానికి వచ్చినట్లు విని ఆ గుహుడు వృద్ధులైన అమాత్యులతోనూ జ్ఞాతులతోనూ కలిసి రాముని వద్దకు వచ్చాడు. నిషాదరాజు వస్తున్నట్లు దూరం నుంచే చూసిన రాముడు లక్ష్మణ సమేతుడై అతన్ని కలిశాడు. గుహుడు దుఃఖితుడై రాముని కౌగిలించుకుని, రామా, నీకు అయోధ్య ఎట్లో ఈ నగరము అట్లే. నేను ఏం చేయాలో చెప్పు. ఆజానుబాహు, నీ వంటి ప్రియాతిథి మరెవ్వరికైనా దొరుకుతాడా అన్నాడు. పిమ్మట అనేకములైన అన్నమును, ఆహార పదార్థములను, అర్ఘ్యమును శీఘ్రంగా తీసుకువచ్చి, ఆజానుబాహు, నీకు స్వాగతం. ఈ భూమి అంతా నీకు చెందిందే. మేము నీకు భృత్యులం. నీవు రాజువు. ఈ మా రాజ్యాన్ని పాలించు. భక్ష్యములు, భోజ్యములు, పేయములు, లేహ్యములు, మంచి శయనములు ఇవిగో అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాడు. గుహుని మాటలు విని రాముడు, నీవు కాలినడకను మాకెదురుగా రావడం చేత, స్నేహాన్ని ప్రదర్శించడం చేత మమ్ములను సర్వ విధాలుగా పూజించావు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. రాముడు అతన్ని కౌగిలించుకుని ఈ విధంగా పలికాడు. నీవు నీ బంధువులు ఆరోగ్యంగా సుఖంగా ఉండగా నా భాగ్యవశంచే చూడగలుగుతున్నాను. నీ రాష్ట్రమునకు, నీ మిత్రులకు, ధనమునకు క్షేమమే కదా. నీవు ప్రేమపూర్వకంగా నాకై ఏర్పరిచిన దానినంతటినూ కూడా నీకే ఇచ్చివేస్తున్నాను. నేను ఇప్పుడు ఎవరేమిచ్చినా దాన్ని తీసుకునే స్థితిలో లేను. ఇప్పుడు నేను కుశ చీరాజనములను ధరించి ఫలమూలములను భక్షిస్తూ వనములో నివసించు ధర్మ నిరతుడనైన మునిని అని తెలుసుకో. ఇప్పుడు నేను కోరెడిదల్లా కూడా అశ్వములకు ఆహారం మాత్రమే, ఇంకేది కోరను. నీవు ఆ ఒకటి ఇస్తే నాకు బాగా పూజ చేసినట్లే అవుతుంది. ఈ గుర్రములు మా తండ్రి గారైన దశరథ మహారాజుకు ఎంతో ఇష్టమైనవి. వీటిని బాగా చూసుకుంటే నన్ను పూజించినట్లే అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ గుహుడు, అశ్వములకు పానీయాన్ని, ఆహారాన్ని వెంటనే ఇవ్వండి అని అక్కడే ఉన్న పురుషులను ఆజ్ఞాపించాడు. పిదప రాముడు నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయంకాల సంచెను అర్చించి స్వయంగా లక్ష్మణుడు తీసుకుని వచ్చిన ఉదకాన్ని మాత్రమే ఆహారంగా గ్రహించాడు. భార్యా సమేతుడై నేలపై పరుండిన ఆ రాముని పాదములు కడిగి లక్ష్మణుడు వృక్షము వద్దకు వచ్చి నిలబడ్డాడు. గుహుడు కూడా ధనుర్ధారి అయి లక్ష్మణ సుమంత్రులతో మాట్లాడుతూ రాముని సంరక్షణము నిమిత్తము సావధాన చిత్తుడై మేల్కొని ఉన్నాడు. బుద్ధిమంతుడు, యశస్శాలి, మహాత్ముడు అయిన ఆ రాముడు ఎన్నడూనూ దుఃఖములను అనుభవించి ఉండలేదు. సుఖములకే అలవాటు పడి ఉన్నాడు. ఆ రోజున ఆ విధంగా నేలపై పండుకొని ఉన్న అట్టి రామునకు రాత్రి చాలా ఆలస్యంగా గడిచినట్లు అనిపించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 50వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు శృంగిబేరపురమున గంగాతీరము చేరుట, నిషాదరాజు గుహుడు రామాదులను
సత్కరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 51వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నిషాదరాజైన గుహుని సమక్షమున లక్ష్మణుడు విలపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.